పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం ఆకివీడులోని సంత మార్కెట్ సాయినగర్లలో ఉండి నియోజకవర్గ అభ్యర్థి మంతెన రామరాజు సతీమణి మంతెన సుష్మ కుమారుడు జస్వంత్ వర్మ ఇంటింటికి తెలుగుదేశం ఇంటింటికి మన రాంబాబు కార్యక్రమం నిర్వహించారు. తెలుగుదేశం మేనిఫెస్టోలోని సూపర్ 6 పథకాలైన ప్రతి మహిళకు నెలకు 1500, ప్రతి విద్యార్థికి సంవత్సరానికి ఒక్కొక్కరికి 15,000 అందజేస్తామని, ప్రతి కుటుంబానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందజేస్తామని, మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం, రైతులకు సంవత్సరానికి 20,000 పంట సాయము అందజేస్తామని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి మంతెన రామరాజును సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు మోటుపల్లి ప్రసాద్, పట్టణ అధ్యక్షులు బొల్లా వెంకట్రావు, గొంట్ల గణపతి, బి సరళకుమారి, బొల్లా వీరశ్వేత, బత్తుల శ్యామల, మోపిదేవి సత్యవతి, నాగలక్ష్మి, జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి గౌర లక్ష్మి, మండల జనసేన పార్టీ అధ్యక్షులు అల్లాడి బాలాజీ తదితర నాయకులు పాల్గొన్నారు. నమస్కారం అండి. ఈరోజు ఆకివీడి 5వ వార్డుకి రావటం జరిగింది. ఇంటింటికి రాంబాబు కార్యక్రమానికి ప్రతి గడపకి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారి సూపర్ 6 పథకాలని ఎక్స్ప్లెయిన్ చేయటం జరుగుతుంది. ప్రతి ఆడబిడ్డకి 1500, ప్రతి చదువుకునే విద్యార్థికి ఒక్కొక్కరికి 15,000 చదువు నిమిత్తం ఇవ్వటం జరుగుతుంది. రైతులకి 20,000 అన్నదాత భరోసాగా ఇవ్వటం జరుగుతుంది. అలాగే 3 గ్యాస్ సిలిండర్లు, సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వటం జరుగుతుంది. జిల్లాలో ఎక్కడికైనా బస్సు ప్రయాణం ఉచితంగా ఇవ్వటం జరుగుతుంది. వచ్చే ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓటేసి మెజార్టీతో గెలిపించాలని, రాంబాబు గారిని గెలిపించాలని, చంద్రబాబు నాయుడిని గెలిపించాలని కోరుకుంటున్నాను. తెలుగుదేశంకే మన ఓటు, ఈరోజు ఇక్కడికి విచ్చేసినటువంటి తెలుగుదేశం మరియు జనసేన మరియు బీజేపీ కార్యకర్తలందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నానండి. చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన సూపర్ 6 పథకాలు మన ఎమ్మెల్యే గారైన రాంబాబు గారు మిసెస్ గారు ఇక్కడికి వచ్చారు, సుష్మ గారు వచ్చారు. గడప గడపకెళ్ళి పథకాలు వివరించడం జరుగుతుంది. ఇదేంటంటే గొప్ప విషయం, మాకు అందరికీ సంతోషం ఏంటంటే ప్రతి ఇంట్లో కూడా మాకు మంచి ఆదరణ లభిస్తుందండి. చంద్రబాబు నాయుడు గారు రావాలి, మళ్ళీ ఆయన ముఖ్యమంత్రిని చేయాలి, అమ్మ మేము సైకిల్ కానీ చాలా తృప్తిగా చెప్తున్నారండి. అదేవిధంగా ఈ పథకాలు కూడా ఇంతకుముందు ఏ గవర్నమెంట్ కూడా పెట్టలేదండి, ఇంత మంచి పథకాలు పెట్టారు. ఇది కూడా మెయిన్ లేడీస్కి, ఇది ఒక స్త్రీ పక్షపాతి ప్రభుత్వంగా స్త్రీలకి వివిధమైన పథకాలు పెట్టారండి చంద్రబాబు నాయుడు గారు. ఈ పథకాలన్నీ అమలైతే నిజంగా స్త్రీ ఎక్కడో ఉంటుందండి. ఎందుకంటే 15 సంవత్సరాలకి 18 ఏళ్ళ నిన్న స్త్రీలకి ఎవరిస్తారండి పెన్షన్? 1500 చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారండి. అలాగే ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలు చదివిస్తారు. అదేవిధంగా సంవత్సరానికి 3 గ్యాస్ బండ్లు ఉచితం, జిల్లాలో ఎక్కడికి వెళ్ళినా ఆర్టీసీ ప్రయాణం ఉచితం. ఇలాంటి పథకాలు ఏ గవర్నమెంట్ ఇస్తుందండి? ఏ గవర్నమెంట్ ఇవ్వదు. మనం అందరం చూస్తున్నాం, ఈయన పథకాలు ఇచ్చాడు, కొంతమందికి ఇస్తే కొంతమందికి లేవు, కొంతమందికి ఇస్తే కొంతమందికి లేవు. ఇది ఇస్తున్నాడు, నూనె ప్యాకెట్లు నిత్యావసర ధరలో పెంచుతున్నాడు. ఏం ఉపయోగం అండి? ఏం ఉపయోగం లేదు. ప్రతి ఇంటికి వెళ్ళినా చాలా సంతోషంగా ఆదరిస్తున్నారండి. వాళ్ళ కళ్ళల్లోనే ఆనందం చూసి మాకు గెలుపు ఖాయమని మేము చాలా సంతోషంగా ఉన్నామండి నిజంగా ఈరోజు. అదేవిధంగా ఒక బీసీగా నేను చాలా సంతోషపడుతున్నాను. ఎందుకంటే బీసీ చట్టం తెచ్చారండి చంద్రబాబు నాయుడు గారు. ఈ చట్టం వల్ల బీసీ అన్నాడు ఇప్పుడు ఎక్కడికో ఉంటారండి బీసీ వాళ్ళు. ఎందుకంటే బీసీలు అణగదొక్కాలని చాలామంది చూశారు. ఈయన పుణ్యమాని, చంద్రబాబు నాయుడు గారి పుణ్యమాని మేము ఎక్కడో ఉంటామండి. చాలా ధైర్యంగా చెప్తున్నాను అది నేను. నెక్స్ట్ అదేవిధంగా ఒక భరోసా అండి, మనకి మోడీ గారు ఉన్నారు, ఒక భరోసాతో మనకి ఇప్పుడు ముందుకు నడిపిస్తున్నారండి ఆయన. మనకి ఇంకా భయం లేదు. అదేవిధంగా మళ్ళీ మన రాంబాబు గారిని ఆకివీడులోని అఖండమైన మెజార్టీతో గెలిపించి మళ్ళీ ఆయన ఎమ్మెల్యేగా చేయాలని మనస్ఫూర్తిగా అందరూ నేను కోరుకుంటున్నాను. నాతో పాటు నలుగురు కోరుకోండి. కంపల్సరిగా గెలుపు అనేది వాస్తవమే, దానికి మనం ఏమీ ఎదురు లేదు. కాకపోతే ఏంటంటే మనం మెజార్టీ ఇవ్వాలి, మన సత్తా ఏంటో చూపించాలి. అది మన చంద్రబాబు నాయుడు గారికి మనం గిఫ్ట్ ఇవ్వాలి. అది ఈ రోజున ఉండి నియోజకవర్గం ఆకివీడు మండలం ఆకివీడు టౌన్లో 5వ వార్డులో ఇంటింటికి రాంబాబు గారు ఇంటింటికి తెలుగుదేశం జనసేన కార్యక్రమాన్ని ఎమ్మెల్యేగా రామరాజు గారు సతీమణి గారు సుష్మా గారు ఈ రోజున ప్రతి ఇంటింటికి వెళ్ళి ఉమ్మడి జనసేన తెలుగుదేశం ఉమ్మడి మేనిఫెస్టోని ప్రతి ఇంటికి కూడా వివరించడం జరుగుతుంది. ఇందులో చాలా మంచి పథకాలు పెట్టారు. మహిళలకు ఉపయోగపడే ప్రతి పథకాలు కూడా తెలియజేయడం జరుగుతుంది. ఎందుకంటే 18 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకి కూడా
ప్రతి నెల 1500 పడుతుంది. అలాగే ఎంతమంది పిల్లలుంటే సంవత్సరానికి వాళ్ళకి 15,000 వాళ్ళ అకౌంట్లో వేయడం జరుగుతుంది. అలాగే సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు పెట్టారు. బీసీలకి నిజంగా 50 సంవత్సరాలకే 4,000 పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి పథకాలని ప్రజలందరూ కూడా ఒక్కసారి ఆలోచించాలి. సుష్మా గారు ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు ఇక్కడ ఈ వార్డుల్లో ఏ అయితే సమస్యలు ఉన్నాయో, మంచినీటి సమస్య కానివ్వండి, లేకపోతే డ్రైనేజీ సమస్య కానివ్వండి, రోడ్ల సమస్యల్ని, ఇలాంటి సమస్యల్ని ఆవిడకి తెలియజేయడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న ప్రజలు ఆవిడ ఖచ్చితంగా జనసేన తెలుగుదేశం ఉమ్మడి ప్రభుత్వం వచ్చాక ఈ సమస్యల్ని తీరుస్తామని ఆవిడకి చెప్పడం జరుగుతుంది, వివరించడం జరుగుతుంది. ఖచ్చితంగా ఇక్కడ ఉండి నియోజకవర్గంలో ఉన్న జనసేన నాయకులు, జన సైనికులు, వీర మహిళలందరం కూడా మేమందరం కూడా ఉమ్మడి అభ్యర్థి అయిన మన రామరాజు గారిని భారీ మెజార్టీతో గెలిపించుకోవడానికి మేమందరం కూడా కృషి చేసి మా సహాయ సహకారాలు అందిస్తామని కూడా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు